సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. చినియా పట్టులోనే వైన్ విత్ లైట్ కాంట్రాస్ట్ కలర్తో ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ షేడ్ వచ్చేసి మనకి బార్డర్లో ఉన్న షేడ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పీచ్ షేడ్ అండి. సో పీచ్ వెన్ మిక్సింగ్ విత్ వైన్ కలర్ మనకి ఇట్లాగా కల్నేత వర్షన్లో వచ్చిన షేడ్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఇది కూడా మనకి సెమీ చినియా పట్టులో వస్తుంది విత్ నైస్ డీటెయిలింగ్ అండి. బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్తో ఇచ్చారు. బార్డర్స్ చూడండి కంప్లీట్గా కూడా వీవింగ్ బార్డర్స్ అండి. టూ సైడ్స్ కూడా చాలా నీట్గా వచ్చినాయి బార్డర్స్ అనేది. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. సో ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట. సో మిస్ చేసుకోవద్దు బికాస్ శ్రావణ మాసం కదా. సో కొంచెం పట్టు ఫీల్ ఉండే కలెక్షన్ అయితే ఎక్కువ తెప్పిస్తున్నాం అనమాట. సో గ్రాబ్స్ వన్. సో వన్ మోర్ నైస్ శారీ కలర్ అండి. డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని హైలైట్ చేశారనమాట. సో ఈ సెమీ చినియా పట్టు అన్నిటికీ కూడా మనకి కైండ్ ఆఫ్ బ్రొకేడ్ లో వస్తాయండి బ్లౌజెస్. సో మనం వాటిని కొంచెం ఎలివేట్ చేయడం కోసం చక్కగా ఈ కలర్ పట్టు క్లాత్ తీసుకొని హ్యాండ్స్ కి సేమ్ మనకి బ్లౌజ్ లో బార్డర్స్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజెస్ లో ఉన్న బార్డర్స్ వేయించుకోండి. చాలా బాగుంటుంది. అసలు కాంబినేషన్ వైజ్ కి వస్తే అసలు చూడండి ఎంత బాగుంది. డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బేబీ పింక్ కలర్ చాలా చాలా బాగుంది. బార్డర్స్ కూడా చక్కగా స్మాల్ బార్డర్స్ తీసుకున్నారు. సో దట్ ఏంటంటే మనకి సింగిల్ లేయర్ వేసుకున్న స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా మనకి కైండ్ ఆఫ్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ షేడ్ లో వచ్చింది. సో దిస్ ద బ్లౌజ్ పీస్. బ్లౌజ్ కి కూడా టూ సైడ్స్ బార్డర్స్ అయితే ఉంటాయి. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ రామా బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కి రామా బ్లూ కలర్ తో బార్డర్స్ ఇచ్చారు. ఇది కూడా మనకి సెమీ చినియా పట్టు ఫ్యాబ్రికే ఉంటుందండి. చాలా చాలా బాగుంది. కాంబినేషన్స్ కానీ శారీస్ కూడా చాలా బాగా వచ్చినాయి. లిటరలీ ఫ్యాబ్రిక్ కూడా అసలు మనం పెట్టిన ప్రైస్ కి ఈ శారీస్ అయితే అసలు ఎవరు నమ్మరు అనమాట. అంత బాగున్న శారీస్ అండి. సో పళ్ళు కూడా మనకి చక్కగా సెల్ఫ్ కలర్ లో లాగా రన్నింగ్ పళ్ళు ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్. హ్యాండ్స్ కి అగైన్ సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ కలర్ ని తీసి హైలైట్ చేశారండి. సో దిస్ ద కంప్లీట్ లుక్. ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. గ్రాబ్ సోన్. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ మెజెంటా కలర్ అనమాట. బచ్చల పండు షేడ్ కి యూ కెన్ సీ ద కలర్ అండి. బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ తో బ్లౌజ్ పేరప్ చేశారనమాట. సో కాంబినేషన్స్ చూస్తున్నారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి. లిటరలీ లాస్ట్ టైం వచ్చిన కలర్ కాంబినేషన్స్ కి ఈ కలర్ కాంబినేషన్స్ కి చాలా వేరియేషన్స్ ఉంటున్నాయండి. ఒక్కసారి ఒక కలర్ తో పేరప్ చేస్తున్నారు, ఇంకోసారి ఇంకొక కలర్స్ తో పేరప్ చేస్తున్నారు అనమాట. సో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి ఇట్లా ఉంటుంది. హెవీ వీవింగ్ ఉంటుంది. ప్రీమియం రా మ్యాంగో ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. బార్డర్ లెస్ కాన్సెప్ట్ లో ఉంటుంది. బట్ టెంపుల్ బార్డర్ ఇచ్చారండి. యూ కెన్ సీ ద టెంపుల్ బార్డర్ అనమాట. టూ సైడ్స్ కూడా టెంపుల్ డిజైన్ తీసుకున్నారు. రిచ్ పళ్ళు కూడా మనకి చాలా బాగుంటుంది. కంప్లీట్ హెవీ వీవింగ్ వస్తుంది. సో దిస్ ద బార్డర్ అనమాట. కడీ బార్డర్ తీసుకొని హ్యాండ్స్ కి హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ రా మ్యాంగో అండి. అసలు చాలా బాగుంది కాన్సెప్ట్ కానీ శారీ డిజైన్ కానీ. విత్ నైస్ కాంట్రాస్ట్ లో బ్లౌజెస్ ఇచ్చారు. చక్కగా ఆరెంజ్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది అనమాట. సో శారీ కాన్సెప్ట్ అంతా కూడా ఇట్లా ఉంటుందండి. పెద్ద పెద్ద బ్రాడ్ వర్టికల్ చెక్స్ లో యూ కెన్ సీ ద కంప్లీట్ మ్యాంగో వీవింగ్ వస్తుంది. రిమైనింగ్ ఒక బ్రాడ్ లైన్ అంతా కూడా బుటీస్ ఉంటుంది. అగైన్ మనకి వీవింగ్ లో బ్రాడ్ లైన్ వస్తుంది. సో దిస్ ద రిచ్ పళ్ళు ఇన్ బ్రైట్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ కలర్ అండి. చాలా బాగుంది. ట్రెండింగ్ కలర్ అనమాట. దట్ టు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చాలా చాలా ప్రిటీ లుక్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి ఓన్లీ స్మాల్ బార్డర్ మాత్రమే వస్తుందండి. అంటే లైక్ శారీ బార్డర్ లెస్ ఉంటుంది కానీ హ్యాండ్స్ కి వచ్చేసి. సో వన్ మోర్ నైస్ శారీ ఇన్ డార్క్ వైలెట్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ తో ఇచ్చారనమాట. సో కాంబినేషన్స్ బాగున్నాయి. శారీస్ బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంది. లైట్ వెయిట్ ఉంది అనమాట. కైండ్ ఆఫ్ బార్డర్ లెస్ వస్తుందండి. సో బార్డర్ లెస్ ఉంది మనకి బ్లౌజ్ అసలు సెట్ అయినట్టు అనిపించట్లేదు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు యూ కెన్ టేక్ దిస్ పింక్ కలర్ పైపింగ్ వస్తుంది. మనకి రెడీమేడ్ పైపింగ్స్ ఉంటున్నాయి కదా. సో పింక్ కలర్ పైపింగ్ చేయించుకోండి. ఆరల్ స్కాలప్ చేయించుకోండి. చాలా బాగుంటుంది. లుక్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది. ఒక్కసారి నేను బ్యాకింగ్ చూపిస్తాను. సో బ్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీకు ఎక్కడా కూడా పట్టుకోవటం గుచ్చుకోవటం అనేది ఏమీ ఉండదు అనమాట. సో పింక్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు. విత్ హ్యాండ్స్ కి కడీ బార్డర్ వస్తుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో కలర్ వచ్చేసి డార్క్ బచ్చల పండు షేడ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి లెహేరియా ప్యాటర్న్ లో వీవింగ్ వస్తుందండి. కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ శారీస్ విత్ సెమీ రా మ్యాంగో ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. బ్రైట్ కలర్స్ వచ్చినాయి. చక్కగా మీరు ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి, సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది. కలర్స్ కూడా చక్కగా డార్క్ కలర్స్ వచ్చినాయి. బార్డర్స్ చూడండి కంప్లీట్ పైతని బార్డర్స్ ఇచ్చారు. రిచ్ పళ్ళు వస్తుంది. హెవీ పళ్ళు అనమాట. పళ్ళులో కూడా మనకి మీనాకారి
అండ్ దిస్ ద రిచ్ టాజిల్స్, హ్యాండ్మేడ్ టాజిల్స్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, బుటీస్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా స్మాల్ బార్డర్ అయితే వన్ సైడ్ ఇచ్చారండి. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ లుక్. మంచి పింక్ కలర్లో తీసుకున్నారండి. వీవింగ్ వస్తుంది, సారీ మొత్తం కూడా సెమీ రా మ్యాంగో విత్ హెవీ వీవింగ్ ఉంటుంది అనమాట. ప్యాటర్న్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. లాస్ట్ టైం మనం ఇట్లా ఆల్ ఓవర్లో పెట్టినప్పుడు ఈచ్ కలర్కి 10 శారీస్ తెప్పించామన్నమాట. లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లానే, బట్ స్టిల్ కంప్లీట్ క్లియర్ స్వీప్ అయిపోయినాయి అనమాట. సో వీవర్ని సేమ్ డిజైన్ అడిగితే కొంచెం చేంజ్లో ఉంది అనేసరికి లహేరియా ప్యాటర్న్లో తెప్పించాము. ఇవి కూడా ఈచ్ కలర్కి 10 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. మీరు బుక్ చేసుకున్నారు అంటే ఏ రోజైతే బుక్ చేసుకుంటారో దాని నెక్స్ట్ డే మీకు ట్రాకింగ్ డిస్పాచెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. సో బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో, కంప్లీట్గా కూడా రిచ్ బార్డర్స్ ఉన్నాయి. హెవీ పళ్ళు విత్ వీవింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ ఉంటుందండి. బుటీస్ కూడా మనకి హెవీ వీవింగ్లోనే వస్తుంది అనమాట. సో మిస్ చేసుకోవద్దు, మల్టిపుల్స్ ఉన్నాయి, బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి గ్రాప్స్. సో సెమీ రా మ్యాంగోస్ అండి. లాస్ట్ టైం సెమీ రా మ్యాంగో ఆల్ ఓవర్ డిజైన్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారనమాట. సో సేమ్ డిజైన్ అయితే తెప్పించలేకపోయాము. బ్యూటిఫుల్ కొంచెం డిజైన్ చేంజ్ అవుతూ వచ్చిందనమాట. సో శారీ చూడండి కంప్లీట్ లెహేరియా ప్యాటర్న్లో తీసుకున్నారు. బ్యూటిఫుల్ మీనాకారి వచ్చేసింది అనమాట. శారీ మొత్తం కూడా జంగిల్ థీమ్ కాన్సెప్ట్ లాగా ఎలిఫెంట్స్, డీర్స్, పికాక్స్ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో. 2 సైడ్స్ కూడా మనకి హెవీ బార్డర్స్ ఉంటాయి చక్కగా పైథనీ ప్యాటర్న్లో. రిచ్ పళ్ళు ఉంటుంది, పళ్ళు కూడా హెవీ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ ఇచ్చారండి. శారీ అంతా కూడా బుటీస్ బ్లౌజ్, హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వన్ సైడ్ అయితే కామన్గా బార్డర్ కూడా ఉంటుంది. సో దిస్ కంప్లీట్. మంచి ఆరెంజ్ అని, ది బెస్ట్ కలర్ అండ్ ట్రెండింగ్ కలర్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ ఆరెంజ్ కలర్లో మాత్రం 20 శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట. బికాజ్ ఆరెంజ్కి ఉన్న క్రేజ్ అంత కాబట్టి ఆరెంజ్ శారీస్ ఒక్కటి మాత్రం ఎక్స్ట్రా తెప్పించాము. రిమైనింగ్ అన్నీ కూడా 10 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ వచ్చింది. ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది శారీ సింగిల్ లేయర్ కన్నా కూడా. బికాస్ సెమీ రా మ్యాంగో కదా, కొంచెం హార్డ్ ఉంటుందండి. సో ప్లీట్స్ పెట్టుకుంటే ఏంటంటే నీట్గా కూర్చుంటుంది కాబట్టి శారీ చాలా బాగుంటుంది. సో శారీ అంతా కూడా సింగిల్ కలర్లో వస్తుందండి. బ్లౌజ్ కూడా చూడొచ్చు చక్కగా ఆరెంజ్ కలర్ మీద బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో ఇది వచ్చేసి రామ గ్రీన్ కలర్లో తీసుకున్నారండి. బ్యూటిఫుల్ షేడ్ ఉంటుంది. ఈ పర్టికులర్ కలర్ కావాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. సో డెఫినెట్లీ యునీక్ కలర్ అని చెప్పచ్చు. సో ఇంత గ్రీన్ మీద కూడా చూడండి చక్కగా మీనాకారి అనేది ఎలిఫెంట్స్ కానీ, డీస్ కానీ, పికాక్స్ కానీ ఎంత నీట్గా ఎలివేట్ అవుతున్నాయో. బార్డర్లో కూడా చక్కగా కంప్లీట్ హెవీ వీవింగ్ బార్డర్ వస్తుంది. అండ్ దిస్ ద రిచ్ పళ్ళు, పళ్ళు కూడా చూడండి చక్కగా హెవీ పళ్ళు విత్ 4 సైడ్స్ బార్డర్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. మంచి రెడ్ కలర్లో వచ్చింది. సెమీ రా మ్యాంగో అండి. బడ్జెట్ రేంజ్లో ఉన్న శారీస్ అనమాట. సో బికాస్ ఫెస్టివల్ సీజన్, వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి కొంచెం బడ్జెట్లో కలెక్షన్ కూడా అందరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి బడ్జెట్లో కొంచెం రా మ్యాంగో ఫ్యాబ్రిక్లో తెప్పించామన్నమాట. సో శారీ చూడండి అసలుకి లిటరల్లీ మనం పెట్టే బడ్జెట్కి ఈ శారీ అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చెయ్యమన్నమాట. బికాస్ శారీ మొత్తం కూడా వీవింగ్ ఉంటుంది, మీనాకారి కూడా ఇచ్చారనమాట. బోత్ సైడ్స్ చూడండి పైథనీ బార్డర్స్ లాగా పెద్ద బార్డర్స్ వస్తాయి. పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు, బుటీస్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి చక్కగా శారీలో ఇచ్చిన బార్డర్ కూడా ఇచ్చారండి. సో మిస్ చేసుకోవద్దు, చాలా అంటే చాలా బాగున్నాయి గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ పెసరపచ్చ గ్రీన్ కలర్లో ఉంటుంది. కాంబినేషన్స్ అసలుకి చాలా చాలా బాగా ఇచ్చారండి. ఏ శారీకి ఆ శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ పళ్ళు చూడండి ఎంత హెవీ పళ్ళు ఉంటుందో. కంప్లీట్గా కూడా క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మీనాకారి ఉంటుంది. బార్డర్స్ చూడండి 2 సైడ్స్ కూడా చాలా చాలా క్లాసీ బార్డర్స్ ఇచ్చారనమాట. సో దిస్ ద బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చారండి. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవైతే మన దగ్గర మల్టిపుల్స్ ఉన్నాయి అనమాట. 2 to 3 పీసెస్ దాకా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాప్స్. సో ఇది వచ్చేసి మంచి కలర్ అండి. డార్క్ వైలెట్ కలర్కి చూడండి క్రీమ్ కలర్ బార్డర్. సో డార్క్ కలర్ చార్ట్లో కూడా మనకి శారీస్లో మీనాకారి అనేది చాలా నీట్గా ఎలివేట్ చేశారండి. సో సీ ద శారీ,
బ్యూటిఫుల్ కాంబినేషన్స్, అసలుకి మంచి డార్క్ కలర్స్కి క్రీమ్ కలర్ బార్డర్స్తో హైలైట్ చేశారు. దట్టు మనకి శారీలో అండ్ బార్డర్స్లో రెండిట్లో కూడా మీనాకారీతో ఇచ్చారండి. సో ఇంకా నీట్గా ఎలివేట్ అవుతుంది శారీ అనేది. యూ కెన్ సీ ద షైనింగ్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ అయితే అసలు ఏమీ ట్రాన్స్పరెంట్ ఉండదు. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హెవీ బ్లౌజ్ వస్తుందండి, కంప్లీట్ హెవీ ఫ్యాబ్రిక్ అనమాట, రా మ్యాంగోలోనే ప్లెయిన్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. కాంబినేషన్ చూడండి, డార్క్ వైలెట్ కలర్ వస్తుంది, బ్రింజాల్ వైలెట్ కలర్కి క్రీమ్ కలర్. అసలు ఎంత డార్క్ షేడ్ మీద కూడా మనకి పీచ్ కానీ ఎల్లో గ్రీన్ కలర్స్ అనేది షేడ్స్ అనేది చాలా నీట్గా ఉన్నాయి. అట్లానే సేమ్ మనకి పళ్ళులో కూడా హైలైట్ చేశారండి. సో దిస్ ద పళ్ళు పార్ట్. పళ్ళు కూడా చూడండి మనకి చాలా హెవీగా కంప్లీట్ వీవింగ్ పళ్ళు ఉంటుంది. బ్యాకింగ్ వచ్చేసి చూడండి కంప్లీట్ హెవీ వీవింగ్ వస్తుంది అనమాట. బార్డర్స్ కూడా మనకి చక్కగా హెవీ బార్డర్స్ వస్తాయండి కంప్లీట్ వీవింగ్తోనే. బాడీ ఆఫ్ ద శారీ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ బాడీ అండ్ గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేశారు. సో దిస్ ద నైస్ బ్లౌజ్ పీస్. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుందండి, బికాస్ శారీ ఇట్ సెల్ఫ్ చాలా హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్గా ఇచ్చారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాఫ్. సో వన్ మోర్ నైస్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో శారీ మొత్తం కూడా మనకి చక్కగా బుటీస్ ఉంటాయి, బుటీస్లో కూడా మీనాకారి వచ్చిందండి. సో చూడండి దిస్ ద కంప్లీట్ శారీ అనమాట. బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. పన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి వీవింగ్తోనే ఉంటుందండి, హెవీ వీవింగ్ వస్తుంది. బుటీస్ కానీ జెరీ కానీ పళ్ళు కానీ హెవీ వీవింగ్ ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అనేది. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ కలర్ జెరీ అండ్ మీనాకారీతో బార్డర్ ఇచ్చారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి, చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ లోనే వచ్చినాయి కాబట్టి గ్రాప్స్. సో నేవీ బ్లూ కలర్ కి క్రీమ్ కలర్ బార్డర్ అనమాట. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, మనము క్యారీ చేయగలిగేంత వెయిట్ అనమాట. మరీ లైట్ వెయిట్ ఇన్ ద సెన్స్ మనం ఈజీగా మెయింటైన్ చేసే అంత వెయిట్ ఉన్నాయి. సింగిల్ ప్లేట్ వేసుకునే వాళ్ళకి ఆరెల్స్ మీరు స్టెప్స్ పెట్టుకునే వాళ్ళకైనా కూడా శారీ అనేది చాలా చాలా బాగుంటుందండి. చాలా మంది పర్చేస్ చేశారు ఈ పర్టికులర్ కాంబినేషన్స్లో, చాలా మంది గుడ్ రివ్యూస్ కూడా ఇచ్చారు, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అనేసి. సో ఇలా క్రీమ్ కలర్లోనే ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి అగైన్ క్రీమ్ కలర్లో రీస్టాక్ చేశాము. అండ్ 2 to 3 పీసెస్ వరకు రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో చూడండి దిస్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ కంప్లీట్. సో బ్యూటిఫుల్ శారీ చినియా పట్టు అండి. అసలు వైలెట్ కలర్కి బేబీ పింక్ కలర్తో చినియా పట్టు వచ్చింది. బాడీ అంతా కూడా బుటీ ఉంటుంది. బార్డర్ వచ్చేసి చక్కగా పట్టు ఫ్యాబ్రిక్లో ఉంటుందండి, కంప్లీట్ కాంజీవరం బార్డర్ లాగా ఇచ్చేసారు. వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ విత్ హెవీ వీవింగ్ ఉంటుంది అనమాట. కంప్లీట్ శారీ అంతా కూడా వీవింగ్ ఉంటుంది. బాడీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి. మనకి శారీ ఫోల్డింగ్ వలన ఇట్లా ఈ ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయి, కానీ వన్స్ మనం ఐరన్ చేయించాము అంటే చాలా బాగుంటుంది. హెవీ పళ్ళు వస్తుంది అనమాట, కల్నేత టోన్లో పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్ వస్తుంది అనమాట, బేబీ పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్ మిక్సింగ్ కల్నేత టోన్లో బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి చూడొచ్చు చక్కగా బేబీ పింక్ కలర్ ఇచ్చారనమాట. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో కాంబినేషన్ చూడండి, బ్యూటిఫుల్ బ్రైట్ మెరూన్ రెడ్ కలర్కి లావెండర్ కలర్తో బార్డర్ ఇచ్చారు. సేమ్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ సాఫ్ట్ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ వస్తుంది. మనకి చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే కైండ్ ఆఫ్ పట్టు ఫీల్ లానే ఉంటుంది అనమాట శారీ అనేది. సో కాంజీవరం వీవింగ్ బార్డర్ వస్తుంది, పైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో. కింద కూడా మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్స్ ఉంటాయండి, మరీ పెద్ద పెద్ద బార్డర్స్ లాగా కాకుండా ఈ చినియా పట్టు అన్నిట్లో కూడా మనకి మీడియం సైజ్ ఇచ్చారు. హెవీ పళ్ళు కూడా కల్నేత టోన్లో వస్తుంది, కంప్లీట్ లావెండర్లో కాకుండా లావెండర్ అండ్ రెడ్ మిక్సింగ్లో కల్నేతలో వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా చక్కగా ఆల్ ఓవర్ బుటీస్ విత్ హ్యాండ్స్కి 2 సైడ్స్ కూడా బార్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి, గ్రాప్స్.